విమెన్లో ఎస్పెషల్లీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో? విమెన్లో బేసికల్గా మనం 4 డిసీజెస్ ఎక్కువగా చూస్తామండి. రైట్. ఒకటి మైగ్రేన్ హెడేక్స్. రైట్. సో రెండోది సివిటీస్ అంటాం, సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్. సో అంటే ఏమవుతుంది సార్? సో మనకి హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెజల్స్ వెళ్తాయి కదండి, వీటిని ఆర్టరీస్ అంటాం. అంటే ఇవి ఆక్సిజన్ తీసుకుని వెళ్తాయి. వన్స్ బ్రెయిన్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఫిల్డ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి పంపించేయాలి. వీటిని వెయిన్స్ అంటాం. సో ఈ వెయిన్స్లో బ్లాకేజెస్ వస్తే ఈ సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. సో వీటిలో ఎవరికి జరుగుతుందంటే ఎక్కువగా మేము ఆడవాళ్ళలో చూస్తాం. ఎప్పుడు వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు, ఈ వాళ్ళ ఫుడ్ ప్రాపర్ తినలేక, లేదనుకుంటే మెన్సెస్లో ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల. రెండోది డెలివరీ తర్వాత లేదా డెలివరీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి ఏమవుతుంది అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాగా. హార్మోనల్ చేంజెస్ వచ్చి వాళ్ళకి బ్లడ్లో ఈ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. అండ్ ఈ పోస్ట్ డెలివరీ తర్వాత ఏమవుతుందంటే చాలామంది వాటర్ ప్రాపర్గా తీసుకోరు. మిల్క్ బాగా వస్తుందని చాలామంది ఈ ఊర్లలో ఇంకా అది ప్రివలెంట్ ఉంది. బేబీ మిల్క్ బాగా వస్తుందని చెప్పి డీహైడ్రేట్ చేస్తారు మదర్. బాగా తాగించారు. సో పోస్ట్ డెలివరీ వీళ్ళు ఇట్లా చేయడం వల్ల బ్లడ్ లాస్ అవుతుంది ఫస్ట్ థింగ్ డెలివరీ తర్వాత. బ్లడ్ లాస్, దాని తర్వాత హార్మోనల్ చేంజెస్, దానిపైన అడిషనల్గా ఈ డీహైడ్రేషన్ వల్ల సో వీళ్ళకి బ్రెయిన్లో ఆ బ్లడ్ వెజల్స్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్గా ఈ రెండోది సివిటీ తర్వాత మూడోది ఐఏహెచ్ అంటాము, ఇడియోపతిక్ ఇంట్రాక్రీనియల్ హైపర్ టెన్షన్. సో ఇది కూడా ఎక్కువగా మేము ఆడవాళ్ళు ఎక్కువ కామన్గా చూస్తాం. మిడ్ 30s to 40 years ఏజ్, కొంచెం ఒబేస్గా ఉన్న లేడీస్లలో, మెల్సలు ప్రాపర్గా రాకుండా ఉన్న వాళ్ళలో ఇవి వస్తాయి. దీనిలో ఏమవుతుందంటే హెడేక్స్ వస్తాయి బ్రెయిన్ బేసికల్గా. హెడేక్స్ రావడము, దాంతోపాటు కన్ను విజన్ తగ్గిపోవడము, రెండు కనిపించడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇదేందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఆ ట్యాబ్లెట్స్తో ఈ హెడేక్ తగ్గిపోతుంది. మేము బ్రెయిన్లో ప్రెషర్ చెక్ చేసి మెడిసిన్స్ ఇస్తాము. సో దీనివల్ల బాగా తగ్గిపోతుంది. లేదనుకుంటే కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి వీళ్ళకి. సో ఐఏహెచ్ అనేది ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ డీమైలినేటింగ్ డిజీజెస్ అంటాం. అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వర్డ్ విని ఉంటారు. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ న్యూరోమైలైటిస్ అంటాము, లేకపోతే మాగ్ డిజీజెస్ అని, ఇవన్నీ డీమైలినేటింగ్ డిజీజెస్ కింద చెప్తాము. దీనిలో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూనిటీ అంటాము. అంటే నర్వ్స్ ఏదైతే మైలిన్ షీత్ ఉంటుంది మనకి, నర్వ్స్లో మైలిన్ షీత్ అనేది వైర్స్ పైన షీత్ లాంటిది. మన కరెంట్ వైర్స్ ఉంటాయి కదా, దానిపైన షీత్ లాంటిది అన్నమాట మైలిన్. ఇదేమవుతుందంటే నర్వ్స్లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని బయటికి పోకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ షీత్ డ్యామేజ్ అవుతుంది. సో మనకి బ్రెయిన్లో కానీ, స్పైనల్ కార్డ్లో కానీ, నర్వ్స్ చేతుల్లో కానీ, ఇవన్నీ మైలిన్ తోటి నర్వ్స్ కప్పబడి ఉంటాయి. ఇవి డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ మనం రిఫార్మ్ చేయగలమా సార్? ఈ ఆటో ఇమ్యూనిటీని వాటిలో ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాటిలో స్టీరాయిడ్స్, ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ఉంటాయి. సో వాటితోటి మనము ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఈ 4 వ్యాధులు ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తాం: మైగ్రేన్ హెడేక్స్, సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, ఐఏహెచ్ అండ్ డీమైలినేటింగ్ డిజీజెస్. లాస్ట్ టైము నేను ఒక న్యూరో డాక్టర్ది ఇలానే ఇంటర్వ్యూ చేస్తే నాకు కింద కొన్ని కమెంట్స్ పెట్టినవి కన్ను అడుగుతున్నానండి. పదాలు మర్చిపోవడం, మాట్లాడాలి అనుకున్న వర్డ్ బ్రెయిన్లో ఉంటుంది కానీ నోట్లోంచి రాకపోవడం, ఆ వర్డ్ కోసం వెతుక్కుంటూ ఉండడం అనేది ప్రాబ్లంగా మనం చూడొచ్చా? అదొకటి అడిగారు. దీని గురించి మీరేం చెప్తారు? సో ఇది మీరు చెప్తున్న దాన్ని వర్డ్ ఫైండింగ్ డిఫికల్టీ అంటామండి. మనం ఏదో చెప్దాం అనుకుంటాం, వర్డ్ గుర్తురాదు, లేదా పేరు గుర్తు తెచ్చుకుందాం ట్రై చేస్తాం, రాదు. ఇది వర్డ్ ఫైండింగ్ డిఫికల్టీ అంటాం. సో ఇది చాలా వరకు కొంత నార్మల్గా ఉంటుందండి. చిన్న వయసులలో మనం అయితే నార్మల్ కిందని చూస్తాం, జస్ట్ వర్డ్ గుర్తు రావట్లేదని. ఇది కాకుండా వేరేమైనా అడిషనల్గా థింగ్స్ లైక్ వేస్ మర్చిపోవడం కానీ, క్యాలిక్యులేషన్ డిఫికల్టీస్ కానీ, ఇంకా వేరుగా ఇంకా ఉండడం, అది పెద్ద వయసులలో వస్తుంది అనుకుంటే కొంచెం మనము మెమరీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ డిమెన్షియా, బ్రెయిన్ పనితీరులో తేడా. యాక్చువల్లీ ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు వీళ్ళకి డిమెన్షియా రాబోతుంది అని ఎలా గుర్తించగలుగుతాం? యూజువల్గా మనకి డిమెన్షియాస్లో రకాలు ఉన్నాయండి. సో వాటిలో ఆల్జీమర్స్ డిజీజ్ అని ఒకటి, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియాస్ అని ఒకటి ఉంటాయి. సో మనకి బ్రెయిన్లో టెంపోరల్ లోబ్ అనేది ఒకటి ఏరియా ఉంటుంది. సో దాని పని ఏంటంటే మెమరీ. పైన పెరేటల్ ఏరియా అని ఉంటుంది, దాని పని క్యాలిక్యులేషన్స్, మనం వెళ్తున్న ప్లేసెస్ ఎక్కడ ఉన్నది గుర్తుపెట్టుకోవడం. సో ఈ ఆల్జీమర్స్ డిజీజ్ అనేది ఈ టెంపోరల్ పెరేటల్ ఏరియాస్ని ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి ఏమవుతాయంటే వస్తువులు ఒక దగ్గర పెట్టి మర్చిపోతారు, మళ్ళీ వేరే దగ్గర వెతుకుతారు. నా స్పెక్స్ ఎక్కడో పెట్టి నేను వెతికినట్టు, నేను అసలు మామూలుగా టైం మీరు నమ్మరు, నా స్పెక్స్ ఎక్కడో పెట్టా,
ఆ బెడ్షీట్ బ్లాక్ గా ఉంది, నాకు స్పెక్ట్స్ బ్లాక్ గా ఉన్నాయి, బ్లాక్ లో బ్లాక్ కలిసిపోయింది, 5 నిమిషాలైంది, 10 నిమిషాలు స్పెక్ట్స్ కనిపించాయి. అలా కాదని కూర్చున్నప్పుడు దాని మీదే కూర్చున్నాయండి. మీరు చెప్తున్నది వేరు మేడం. బేసికల్గా ఇది మనం పెద్ద వయసులో వాళ్ళు, అది ఇదేంటంటే అటెన్షన్ డెఫిసిట్ అంటాం దీన్ని. సో ఇప్పుడు మీరు మల్టిపుల్ థింగ్స్ చేయాల్సి ఉన్నారు కాబట్టి ఒక దగ్గర పెట్టి మర్చిపోతారు. అది చాలా మంది జరుగుతుంది. కానీ పెద్ద వయసులో ముందు బాగా ఉన్నారు, ఈ వయసులో కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. చిన్న వయసులో చాలా వరకు ఇవి చూస్తాం మనం, ఒక దగ్గర పెడతాము మర్చిపోతాము. ఎందుకంటే మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోదు అవన్నీ, ప్రతి చిన్న వాటిని రిజిస్టర్ చేయదు. వీళ్ళలో పెద్ద వయసులో ఈ ఆల్జీమర్స్ డిజీజ్లో ప్రాబ్లం ఏంటంటే ఈ జస్ట్ వస్తువులే కాదు, వాళ్ళు ఏంటంటే మీరు ఒక విషయం చెప్తారు, మర్చిపోతారు, వాళ్ళు మళ్ళీ అడుగుతారు, సేమ్ క్వశ్చన్ రిపీట్ మళ్ళీ అడుగుతారు. సో ఇది అడిగింది అడగడము, లేకపోతే మీరు అక్కడికి బయటకు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు రోజు వెళ్ళే ప్లేసే వెళ్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ మర్చిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి కూడా మర్చిపోతారు. దీని పెరేటల్ ఏరియాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. సో క్యాలిక్యులేషన్స్, మనీ ఇస్తారు మర్చిపోతారు, లేదా తీసుకుంటారు క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోతారు. సో మనీ రోజు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఆగిపోతుంది వీళ్ళకి. సో ఇవి ఆల్జీమర్స్ డిజీజ్ ఇనిషియల్ సిమ్టమ్స్. దాని తర్వాత పేర్లు, మనుషుల పేర్లు, ఫేసెస్ మర్చిపోవడం కూడా జరుగుతుంది. రెండోది ఈ ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అనేది ఇంకో రకం ఉంటుంది. దీనిలో ఫ్రాంటల్ లోబ్ అంటాం. ఇది మన బేసికల్గా మన జడ్జిమెంట్ని కానీ మన బిహేవియర్ని కానీ కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఎఫెక్ట్ అవుతే ఏమవుతుందంటే పేషెంట్ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ముందు బాగా అందరితో కలబోతగా ఉన్న పేషెంట్ ఇప్పుడు సడన్గా తను ఒకటే రూమ్లో ఉండడం, ఎవరితో కలవకపోవడం జరుగుతుంది. లేదా ముందు అందరితో కలవని వ్యక్తి సడన్గా అందరిని ఎక్కువ కలవడము, ఎక్కువ స్పెండ్ చేయడము, ఇట్లాంటివి చేస్తుంటాడు. రెండోది అగ్రెసివ్ బిహేవియర్ ఇట్లాగా చేయడము, లేదంటే ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ చేయడము, ఇట్లాంటి జడ్జిమెంట్ పోతుంది, సోషల్ జడ్జిమెంట్. సో ఇది ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అంటాం. సో ఇవి ఏ ఏరియా ఎఫెక్ట్ అయిందనే దాన్ని బట్టి మనము సిమ్టమ్స్ వస్తాయి. ఎస్పెషలీ ఆల్కహాల్ తాగినప్పుడు బ్రెయిన్ లో ఎలాంటి ఫంక్షన్ జరుగుతూ ఉంటుందంటే ఏం చెప్తారు సార్? బేసికల్గా ఆల్కహాల్ అనేది ఒక టాక్సిన్ అండి. సో దానికి ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఓకే, సో అది వెళ్ళి మెయిన్గా తను చేసేది ఏంటంటే మనకి ఈ సెరిబెల్లము, నెక్స్ట్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం, అంటే మనం అలర్ట్గా ఉండే ఏరియా, నెక్స్ట్ ఫ్రాంటల్లో మనం ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో ఈ ఏరియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది, పోయి వాటిని డిప్రెస్ చేస్తుంది, పనిచేయవు సరిగా. సో మనం ఆ టైంలో ఆ పేషెంట్ ఏం మాట్లాడతాడో ఏందో అనేది తెలియదు, జడ్జిమెంట్ పోయిద్ది. ఈ చిన్న మెదడు సెరిబెల్లం అంటాం, దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల నడిచేటప్పుడు ప్రాపర్గా నడవక సైడ్కి తూలిపోవడం, నెక్స్ట్ అది తాగిన తర్వాత బాగా మత్తుగా నిద్రపోవడము, ఇవన్నీ బ్రెయిన్ డిప్రెసింగ్ యాక్టివిటీస్ అవన్నీ. సో ఆల్కహాల్ అనేది బ్రెయిన్ డిప్రెసర్. ఓకే, ఇది ఒక టాక్సిన్. సో ముందు చెప్పేవాళ్ళు ఏదో ఒక రోజుకో పెగ్ అట్లా అని, బట్ ఇప్పుడైతే రీసెంట్ వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆల్కహాల్ అనేది మ్యాండేటరీ, ఎవ్రీ వన్ షుడ్ స్టాప్, ఈక్వల్ టు స్మోకింగ్ అన్నట్టు. స్మోకింగ్ ముందు ఎంత డేంజరస్ అనుకుంటున్నామో ఇప్పుడు ఆల్కహాల్ కూడా అంతే డేంజరస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఎలాంటి మతిమరుపుల్ని మనం సీరియస్గా తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అవి ఇన్ జనరలీ మల్టిపుల్ వర్క్స్ చేయడం, హెక్టిక్ లైఫ్ స్టైల్, ఇదంతా మనం ఇది అనుకుంటే ఎలాంటి మతిమరుపు సిచ్యువేషన్స్ని సీరియస్గా తీసుకోవాలి? ఒకటి అండి, మనము పెద్ద వయసులలో వచ్చినాయి అనుకోండి, సో దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఫ్యామిలీలో వాళ్ళకి మిగతా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎఫెక్ట్ అయినారు, సో వీళ్ళకి కూడా కొంచెము మతిమరపు వచ్చింది. ప్లస్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నారు, దానివల్ల బట్టలు వేసుకోవడము కూడా ఇబ్బంది అవుతుంది, లేదు వాళ్ళు ఫేస్ వాషింగ్ కానీ. అవును, మింగడం మర్చిపోవడం ఏంటి సార్? నేను కొత్తగా మొన్న అడిగారు నన్ను, మా అమ్మగారు మింగడం మర్చిపోయారండి, కాఫీ సిప్ చేశారు, మింగడం ఎలాగో మర్చిపోయారండి అని అడిగితే, ఓ మై గాడ్, అది నేను అడగాలి డాక్టర్ని అనుకున్నాను. అది దాన్ని ఏమంటారు? యాక్చువల్లీ మింగడం మర్చిపోవడం కాదండి, వాళ్ళు బేసికల్గా నోట్లో పెట్టుకొని అట్లాగే ఉంటారు, ఓకే, జస్ట్ స్వాలో చేయరు. మేబీ కొంచెం టైం స్లో అయిపోతుంది అన్నట్టు బాడీ. బేసికలీ ఈ ఆల్జీమర్స్ డిజీజ్ కానీ ఏ డిమెన్షియస్ అయినా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ ఈ ఏరియాలో స్టార్ట్ అవ్వచ్చు, తర్వాత అన్ని ఏరియాస్ని ఎఫెక్ట్ చేస్తూ ఒకానొక స్టేజ్లో వాళ్ళు బెడ్ పైనే ఉండిపోతారు. ఫుడ్ మింగడం కానీ, డ్రెస్ చేసుకోవడం కానీ ఏదో సంబంధం ఉండదు ఇంక వాళ్ళు. సో బ్రెయిన్ డీజనరేట్ అవుతున్నప్పుడు అంతా, సో ఇనీషియల్గా కొంచెం మెమరీతోనో లేకపోతే బిహేవియర్తో స్టార్ట్ అయినది, తర్వాత వాళ్ళు డే టు డే బాడీ మొత్తం డిపెండ్ అయిపోవడము. లాస్ట్కి మనం ఫుడ్ ఇచ్చినా వాళ్ళు అలాగే పెట్టుకుని ఉంటారు. అన్నము కర్రీ ఉందనుకోండి, ఉట్టి రైట్ రైస్ తినడము, కర్రీస్ కూడా కలుపుకోకపోవడం, అంటే వాళ్ళకి వాళ్ళ డే టు డే వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో బ్రెయిన్ నుంచి అంతా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఫుడ్ నోట్లో పెట్టుకొని ఉండకపోవడం అంటే జస్ట్ అది పార్ట్ ఆఫ్ డిజీజ్. అంటే
వాళ్ళు స్లో అయిపోయినట్టు అంతే. కానీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు బ్రెయిన్ ఎంఆర్ఐ కానీ స్కాన్ కానీ తీసినప్పుడు ఈ డిమెన్షియాని కానీ ఈ మతిమరుపుని కానీ మనం గుర్తించే అవకాశం ఉంటుందా సార్? కొంచెము ఈ ఫ్రాంటల్ డిమెన్షియాస్ కానీ టెంపోరల్ డిమెన్షియాస్ ఏదైతే ఆల్జీమర్స్ డిజీజ్ అనుకున్నామో ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత వాటి సైజు తగ్గిపోతుందండి. ఓ, సో ఆ సైజు తగ్గితే మనం ఇది డిజీజ్ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది దానికి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ చేసాము, ఎంఆర్ఐలో ఇది ఉంది, సో ఇది కరెక్టే డయాగ్నోసిస్ అని చెప్పగలుగుతాం. కానీ ముందే ఆ రాకముందే స్కాన్లో చూసి మనము ముందే చెప్పడానికి అయితే అవ్వదు. చాలా పనితీరు తగ్గిపోయిన తర్వాత అది సన్నబడిపోతుంది, టెంపోరల్ ష్రింక్ అయిపోతుంది. బ్రెయిన్ మనది అంతా చిన్న వయసు నుంచి తర్వాత పెద్ద వయసు వరకు వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. కానీ ఈ ఏరియాస్లో ఇప్పుడు ఆల్జీమర్స్ డిజీజ్ ఉంది అనుకోండి, టెంపోరల్ లోబ్స్ బాగా సన్నగా అయిపోతాయి. సో ఒక స్పెసిఫిక్ పార్ట్ మనకి అందులో స్కాన్లో కనిపిస్తుంది. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓకే మనం చెప్తున్న డయాగ్నోసిస్ దీనికి అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని ముందే మనము ప్రెడిక్ట్ చేయలేమన్నట్టు. యాక్చువల్లీ ప్రీవియస్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చేసిన ఇంటర్వ్యూస్లో వ్యూవర్స్ చాలా మంది అడిగిన ప్రశ్నల్ని ఈరోజు నేను తీసుకున్నాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత న్యూరోకి సంబంధించిన మీకేమన్నా అనుమానాలు, సలహాలు లేదంటే డాక్టర్ సంప్రదింపులు కావాలంటే కింద నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సరే, ఈ సందర్భంగా న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ని అట్లీస్ట్ కొంతవరకు ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ప్రేక్షకులందరికీ మీరు చెప్పే కొన్ని జాగ్రత్తలు ఏం చెప్తారు? సో మనకి బేసికల్గా హెల్తీ బ్రెయిన్ లేదా హెల్తీ బాడీ ఉండడానికి మనము కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉన్నాయండి. మొదట ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్. సో ప్రతి మనిషి ఎవ్రీ వీక్ 150 మినిట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ కంపల్సరీ. సరేనా? నెక్స్ట్ స్లీప్, 7 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్. ఇది ఏం చేస్తుందంటే బాడీని మొత్తాన్ని రీసెట్ చేస్తుంది. నైట్ టైంలో మనకి లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది బ్రెయిన్లో. సో దానిలో చెడు పదార్థాలు కానీ త్రూ మెమరీ ఫార్మేషన్స్ కానీ మొత్తం రిపేర్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ హెల్తీ డైట్. సో హెల్తీ డైట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మొదట ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్. నెక్స్ట్ థింగ్ ఫిష్ లాంటిది కానీ చికెన్ కానీ పన్నీర్, సోయా వెజిటేరియన్స్కి అయితే కానీ ఇవి ప్రోటీన్ సోర్సెస్ కింద కన్సిడర్ చేస్తాము. ప్లస్ వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ కానీ లేదా చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి బ్రెయిన్ హెల్త్కి ఇంపార్టెంట్. ఇది కాకుండా స్మోకింగ్ డ్రింక్స్ టోటల్గా అవాయిడ్ చేసుకోవడము. నెక్స్ట్ ఈ థమ్స్అప్ కానీ కోకోకోలా లాంటి బివరేజెస్ని మొత్తం అవాయిడ్ చేసుకోవడము. ప్లస్ జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా నిండుకొని ఉంటాయి, లేదా ఫ్రై ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే రక్తనాళాలు క్లాగ్ అవ్వకుండా ఉంటాయి. ఇవి 3 కాకుండా మనము నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్రెయిన్కి మైండ్ని స్ట్రెంగ్త్ చేసుకోవడానికి పజిల్స్ లాంటివి చేసుకోవడము, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ లాంటివి చేసుకోవడము, లేదా చెస్ లాంటివి, ఇవి బ్రెయిన్కి మేత లాంటివి అన్నట్టు. నెక్స్ట్ ఇది కాకుండా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి సోషలైజ్ చేసుకోవడము, ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్ తోటి గ్యాదరింగ్ అవ్వడము, నెక్స్ట్ నేచర్లో వాక్ చేయడం కానీ ఇట్లాంటివి చేసుకుంటే, యోగా ఇట్లాంటివి చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఇదన్నీ కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ డూమ్ స్క్రోలింగ్ అంటాం, కంటిన్యూస్గా ఫోన్ యూజ్ చేయడం కానీ ఇవి చేయడం, రీల్స్ చూడడం వల్ల అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతున్నాయి, ఇరిటబిలిటీ పెరుగుతున్నాయి. సో ఇది కట్ డౌన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చేయగలిగితే మనము చాలా వరకు హెల్తీ బ్రెయిన్ అండ్ హెల్తీ బాడీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ టుడే. అలాగే ప్రేక్షకులు కింద కమెంట్ సెషన్లో వాళ్ళ డౌట్స్ అని అడిగితే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా వాళ్ళకి క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.